ఇంకో డౌట్ ఏంటి, కేవల్ 6 వాక్యం మే లిఖనా హోగా అని అండర్లైన్ చేశాడండి, బాగా హైలైట్ చేశాడు, డార్క్ కలర్ లో ఇచ్చాడు బ్లూ ప్రింట్ లో. 6 వాక్యాల్లో రాయండి, 6 మార్కులు ఇస్తానండి. కానీ మన కరెక్షన్ చేసేటువంటి టీచర్స్ ఎంతవరకు దాన్ని అప్లికేబుల్ చేస్తారు, ఇది నా ప్రశ్న. ఎంతవరకు మనం చిన్నగా 6 వాక్యాల్లో శుద్ధంగా తప్పులు లేకుండా రాస్తే 6 మార్కులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకున్నటువంటి డౌట్స్ అన్ని చాలా వరకు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కామెంట్స్ రూపంలో చాలా డౌట్స్ అడుగుతున్నారు. అడిగినటువంటి డౌట్స్ అన్నిటికీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుంది. మారినటువంటి మోడల్ పేపర్ ఏదైతే 2026-27 మోడల్ పేపర్ ఉందో, సెక్షన్ 5లో క్వశ్చన్ నెంబర్ 15లో నిబంధ్ అనేటువంటిది మారింది, మోడల్ మారింది. లాస్ట్ ఇయర్ 4 ఇచ్చేవాడు, మార్క్స్ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మార్క్స్ కూడా తగ్గించి 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో 6 మార్క్స్కి ఒక 2 టాపిక్స్ మాత్రమే, ఇంతకుముందు 4 టాపిక్స్ ఉండేవి, ఇప్పుడు మనకు 2 టాపిక్స్ మాత్రమే అడిగాడు. ఒకటి పర్యావరణం, రెండోది విజ్ఞాన్. సో విషయం ఇది, ఆ 2 ఇస్తాడు. ఈ లిస్టులో నుండి ఒకటి, ఆ లిస్టులో నుండి ఒకటి వస్తుంది. సార్ ఖచ్చితంగా వస్తుందా అంటే వాడు ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. ఆ బ్లూ ప్రింట్లో మనకి ఖచ్చితంగా ఇదిగో పర్యావరణం సంబంధించి ఈ విషయాలు, విజ్ఞానం సంబంధించి ఈ విషయాలు అడుగుతా అని చెప్తున్నారు. అలాగే 2 మోడల్ పేపర్లు ఇచ్చారు. ఆ 2 మోడల్ పేపర్లు కూడా అబ్జర్వ్ చేస్తే, మోడల్ పేపర్ 1లో జల సంరక్షణ ఇచ్చారు. ఇక్కడ దైనిక్ జీవన్ మే విజ్ఞాన్ కా మహత్వ అనేది ఇవ్వడం జరిగింది. మోడల్ పేపర్ 2లో వైశ్విక్ తాప వృద్ధి ఇచ్చాడు, కృత్రిమ బుద్ధిమత ఇవ్వడం జరిగింది. సో రెండింటిని కవర్ చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను భావించేది ఏంటంటే, ఖచ్చితంగా ఒక సెట్ పూర్తిగా నేర్చుకోండి. మీరు స్లో లెర్నర్ అయితే ఒక సెట్టే నేర్చుకోండి, రెండో సెట్కి వెళ్ళొద్దు. లేదు నేను కొంచెం బాగా చదవగలనుకుంటే ఒక సెట్ని పూర్తిగా నేర్చుకోండి. ఒక సెట్లో మీకు ఇంపార్టెంట్ అయింది, బాగా వచ్చింది, ఆల్రెడీ చదివి ఉన్నది నేర్చేసుకోండి. మిగతావన్నీ కూడా పైన చూసుకున్నాను. అంటే సార్ ఒకటి వస్తుంది కదా సార్, ఇంకెందుకు సార్ మరి ఇంకోటి నేర్చుకోవడం అంటే చెప్పలేం కదండి. 100% మీరు గ్యారంటీ ఇస్తారా? ఎలా ఇవ్వగలమండి? కానీ బ్లూ ప్రింట్ ప్రకారం, బ్లూ ప్రింట్ చూస్తే 100% ఈ సెట్లో నుండి ఒకటి, ఈ సెట్లో నుండి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మోడల్ పేపర్లు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇచ్చారు. రాబోయేటువంటి ఎగ్జామ్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం, SA1 అబ్జర్వ్ చేద్దాం, అలాగే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేద్దాం. ఖచ్చితంగా ఉంటుంది అంటే డెఫినెట్లీ మీరు ఒక సెట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ముందుగా ఈ SA1 వరకు మీరు ఒక సెట్ని బాగా ప్రిపేర్ అవ్వండి, నా సజెషన్ అది. ఇంకో డౌట్ ఏంటి, కేవల్ 6 వాక్యం మే లిఖనా హోగా అని అండర్లైన్ చేశాడండి, బాగా హైలైట్ చేశాడు, డార్క్ కలర్ లో ఇచ్చాడు బ్లూ ప్రింట్ లో. 6 వాక్యాల్లో రాయండి, 6 మార్కులు ఇస్తానండి. కానీ మన కరెక్షన్ చేసేటువంటి టీచర్స్ ఎంతవరకు దాన్ని అప్లికేబుల్ చేస్తారు, ఇది నా ప్రశ్న. ఎంతవరకు మనం చిన్నగా 6 వాక్యాల్లో శుద్ధంగా తప్పులు లేకుండా రాస్తే 6 మార్కులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మరి బ్లూ ప్రింట్ ప్రకారం, లేకపోతే అడిగినటువంటి విధంగా 6 వాక్యాలు రాస్తే సరిపోతుందా? నేను మరి విద్యార్థులు ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నానంటే, 6 వాక్యాలు అన్నారు కదా, 6 సైడింగ్స్ పెడదాం. 6 సైడింగ్స్ ప్రతి జర్నల్ ఎస్సేకి మెయింటైన్ చేద్దాం. 12 జర్నల్ ఎస్సేస్ కూడా మన ఛానల్ అప్లోడ్ అవుతాయి. మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ 12 జర్నల్ ఎస్సేస్ ని మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లో లెర్నర్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ జర్నల్ ఎస్సేస్ ని, ఒక 6ని పూర్తిగా నేర్చుకోండి. 6 out of 6 మార్క్స్ మనం సంపాదించుకోవచ్చు. జర్నల్ ఎస్సే ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే మనం 6 out of 6 మార్క్స్ తెచ్చుకుంటాం, ఎంత మ్యాటర్ రాయాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇక్కడ మీరు గమనిస్తే, ఈ రెండిట్లో నుండి మనం ఒకదాన్ని తీసుకొని రాయాల్సి ఉంటుంది. 6 వాక్యాలు రాయమన్నాడు. నేనైతే 6 వాక్యాలు కాకుండా 6 సైడింగ్స్ లో రాస్తాను. సైడింగ్స్ మ్యాటర్ని బాగా తగ్గించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, మీకు అవగాహన వస్తుంది. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉన్నట్లయితే మీకున్న సందేహాలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ముందుగా మనం ఏం చేయాలి, నిబంధన నేర్చుకునేటప్పుడు ముందుగా ఒక సెట్ ఆఫ్ నిబంధన నేర్చుకోవాలి పూర్తిగా. అది విజ్ఞానం అవ్వచ్చు, లేదా పర్యావరణం అవ్వచ్చు. అందులో కొన్ని, ఇందులో కొన్ని అస్సలు నేర్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, అందులో 3, ఇందులో 3, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. నేర్చుకుంటే పూర్తిగా ఒక సెట్ నేర్చుకోండి ఫస్ట్. సో ముందుగా మనం విజ్ఞానం సంబంధించినటువంటి ఒక 6 జర్నల్ ఎస్సేస్ని వరుసగా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. వాటిని పూర్తిగా నేర్చుకుంటే వాటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ స్లో లెర్నర్ అయితే ఏం తీసేయాలి అనేది కూడా చెప్తాను, ఎంత తగ్గించాలి అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి, దూరదర్శన్ అంటే టెలివిజన్, ఇక్కడ బ్రాకెట్లో మీరు టెలివిజన్ అని కూడా రాయొచ్చు.
కర్తా హే జ్ఞాన్ విజ్ఞాన్ కా దర్శన్ మానవ కా అద్భుత ఆవిష్కార్ హే దూరదర్శన్. ఇది ఒక కొటేషన్ అండి. మనం జర్నలిస్ట్ ఎప్పుడు రాసినా కూడా ముందు ఒక కొటేషన్ కింద ఒక కొటేషన్ రాయడం మన స్టైల్ అది. సో అలా రాయడానికి మీకు కావాల్సిన కొటేషన్స్ కూడా నేను ప్రతి జర్నలిస్ట్కి ఇస్తాను. మీ ప్రతి జర్నలిస్ట్కి కొటేషన్స్ ఉంటాయి. ఆ 2 కొటేషన్స్ రాయాలా సార్, మీరు స్లో లెర్నర్ అయితే ఎత్తేయండి, రాయాల్సిన పని లేదు. సో రూపురేఖ మాత్రం రాయాలండి. అందరూ రూపురేఖ రాయాల్సిందే. రూపురేఖ ఎప్పుడు కూడా ఇలా కింద వైపుకి ఇలా రాయాల్సి ఉంటుంది, సైడ్ బై సైడ్ రాయకూడదు. రూపురేఖ ఎప్పుడు కూడా కిందకి రాయాలి. ఇక్కడ చూడండి, ప్రస్తావన, ఇంట్రడక్షన్, దూరదర్శన్ కా అర్థ, దూరదర్శన్ అంటే ఏంటి, దూరదర్శన్ కా ఆవిష్కార్, దీని ఇన్వెన్షన్ ఎప్పుడు జరిగింది, దూరదర్శన్ సే లాభ, దూరదర్శన్ వల్ల లాభాలు ఏంటి, దూరదర్శన్ సే హాని, దాని వల్ల ఉన్నటువంటి నష్టాలు ఏంటి, ఉపసంహార్, కన్క్లూజన్. ఈ విధంగా నేను ప్రతి జనరల్ ఎస్సేకి ఒక 6 సైడింగ్స్ నేర్చుకున్నాను. ప్రతి జనరల్ ఎస్సేకి 6 పాయింట్లు రాయమన్నారు, మనం 6 సైడింగ్స్ రాద్దాం. అవి కూడా చిన్న చిన్నగా రాద్దాం, పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, నేను చాలా చిన్నగా ప్రస్తావన చెప్పేశాను. మీరు ఇందులో స్లో లెర్నర్ అయితే చివరి సెంటెన్స్ తగ్గించేసేయండి. మీరు స్లో లెర్నర్ అయితే ఇక్కడ నుంచి చదవాల్సిన అవసరం లేదు. అదే మీరు బ్రైటర్ అయితే ఇది మొత్తం చదవడానికి ట్రై చేయండి. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, మీరు స్లో లెర్నర్ అయితే ఎంత చదవాలో కూడా నేను ప్రతి చోట చెప్తూనే ఉంటాను. సో ప్రస్తావన, ఇంట్రడక్షన్, మానవ జీవన్ జటిలతాओं और విషమతాओं से भरा है, మానవ జీవితం డిఫికల్టీస్ తోనూ బాధలతోనూ నిండి ఉంది అని. ఐసే మనిషికో, మీరు కావాలంటే ఇక్కడ ఐసే మనిషికో, ఇలాంటి మనిషికి మనోరంజన్ సంధి విచ్చేదండి. మనః ప్లస్ రంజన్, చాలా ఇంపార్టెంట్ ఇది. మనః ప్లస్ రంజన్ అండి, మనః ప్లస్ రంజన్, మనోరంజన్ మోస్ట్ ఇంపార్టెంట్ సంధి విచ్చేది ఇది కూడా ఒకటండి. సో మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్ కి జరూరత్ హోతీ హై. మానవుని జీవితం కష్టాలతో డిఫికల్టీస్ తో నిండిపోయి ఉంది. మరి అలాంటి మనిషికి ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటాడు. మనోరంజన్ జరూరత్ హోతీ హై, నీడ్. మనోరంజన్ కే అనేక సాధనం మే, చాలా సాధనాలు ఉన్నాయి. రేడియో, సినిమా, టీవీ, కహానీ, నాటక్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వాటిల్లో దూరదర్శన్ ఉల్లేఖనీయ హై. దూరదర్శన్ అనేది ఉల్లేఖనీయ అంటే చెప్పుకోదగింది. అన్నిట్లో బాగా చెప్పుకోదగింది ఏదయ్యా ఉంటే దూరదర్శన్ ద్వారా మనకి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ దాకా మీరు స్లో లెర్నర్స్ అయితే ఇక్కడ దాకా చదవండి. రైటర్స్ అయితే ఇస్సే ఏక్ ఓర్ మనోరంజన్ హోతా హై, దీని ద్వారా ఒకవైపున మనకి ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది, దూసరి ఓర్ జ్ఞాన్ और విజ్ఞాన్ కా బోధ్ హోతా హై. సెకండ్ సైడ్ న మనకి నాలెడ్జ్ వస్తుంది, అట్లాగే సైన్స్ గురించి కూడా మనం అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రతి పార్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్స్ లో రాయండి, రాసి చదవండి, చదివి చూడకుండా రాయండి. హార్డ్ వర్డ్స్ ని అండర్లైన్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. దూరదర్శన్ కా అర్థం అనేటువంటి సైటింగ్ చూద్దాం. అర్థం అంటే మీనింగ్ అండి. दूरदर्शन को टीवी भी कहा जाता है, दूरदर्शन टीवी అని కూడా అంటారు. టీవీ माने टेलीविजन है, టీవీ అంటే టెలివిజన్. టెలి का अर्थ है दूर, विजन का अर्थ है देखना. టెలి అంటే దూరంగా ఉన్నదాన్ని, విజన్ అంటే देखना, దూరంగా ఉన్నదాన్ని చూడడం. दूर से प्रसारित होने वाले दृश्यों को, दूर से प्रसारित होने वाले दृश्यों को जहां चाहे वहां एक वैज्ञानिक साधन के द्वारा देख सकना ही दूरदर्शन है. దూరంగా ప్రసారమైనటువంటి దృశ్యాలు, ఎక్కడో ఇంగ్లాండ్లోనో ఆస్ట్రేలియాలోనో దూరంగా ప్రసారమైన దృశ్యాల్ని జహా చాహే వహా, మీకు నచ్చిన చోట ఎక్కడైతే అక్కడ, ఏ వైజ్ఞానిక సాధన కే ద్వారా, ఒక సైంటిఫిక్ వైజ్ఞానికులు ఇక్కడి ప్రత్యే సాధన కే ద్వారా, ఒక వస్తువు ద్వారా, ఒక సాధనం ద్వారా మనం చూడగలగడమే దేఖ్ సక్నా హి దూరదర్శన్ హే, చూడగలగడమే దూరదర్శన్. దూరదర్శన్ కా ఆవిష్కార్, దీని యొక్క ఇన్వెన్షన్ ఎప్పుడు జరిగింది? దూరదర్శన్ కా ఆవిష్కార్ सर्वप्रथम लंदन में सन 1925 में महान वैज्ञानिक, वैज्ञानिक అంటే సైంటిస్ట్ అండి, వైజ్ఞానిక్ అంటే సైంటిస్ట్. దూరదర్శన్ యొక్క ఇన్వెన్షన్ మొట్టమొదటిగా లండన్ లో సన్ 1925 లో మహాన్ వైజ్ఞానిక్, ఒక గ్రేట్ సైంటిస్ట్ అయినటువంటి బయార్డ్ నే కియా. దీన్ని ఆవిష్కరించింది, దీన్ని తయారు చేసింది బయార్డ్ అండి. భారత్ మే ఇస్కా ఆగమన్, రాక, ఆగమన్ అంటే రాక అండి, ఎప్పుడు వచ్చింది భారతదేశంలో అంటే 14 సితంబర్ 1959 కో హువా. ఎప్పుడు దీని యొక్క రాక రావడం జరిగిందంటే 1959 లో ఇది భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దూరదర్శన్ సే లాభ్, దూరదర్శన్ కే ద్వారా జ్ఞాన్ విజ్ఞాన్ ప్రాప్తి హోతే హై. మనకి సైన్స్ గురించి అలాగే నాలెడ్జ్ గురించి అనేక విషయాలు మనకి దీని ద్వారా తెలుస్తాయి. ఇస్కే మాధ్యం సే దేశ్ విదేశ్ కే సమాచార్ సున్నా और देख सकते हैं. దేశ విదేశాలు, నేషనల్ और ఇంటర్నేషనల్ న్యూస్ ని మనం చూడవచ్చు, అలాగే వినవచ్చు. ఇస్మే ప్రసారిత్ హోనే వాలే, ఇందులో ప్రసారమైనటువంటి గీత్, నాటక్, సినిమా, నృత్య, సంగీత్ ఆది సే మనోరంజన్ హోతా. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇందులో ప్రసారం అవుతాయి, వాటి ద్వారా మనకి ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది. నెక్స్ట్ సైడింగ్ అండి, దూరదర్శన్ సే హాని లేదా నష్ట అనొచ్చండి, దూరదర్శన్ సే నష్టాన్ని పెట్టచ్చు. ఈ లాభ నష్ట ఇప్పుడు కూడా పాయింట్స్ గా రాయండి. दूरदर्शन को बार बार देखने से, दूरदर्शन మరలా 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 ఎక్కువసేపు మనం చూసినట్లయితే हमारी आंखों की रोशनी, మన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో మందు హో జాతి హై, మన కంటి పొర ఏదైతే ఉందో అది మందం అయిపోతుంది, మనకు చూపు తగ్గిపోతుంది. సో మనకి చూపు తగ్గిపోతుంది. సమయకి బర్బాదీకే సాత్ సాత్, సమయం వేస్ట్ అయిపోతుందండి. చాలా సమయం మనం
టీవీయే కదా, ఒక 10 మినిట్స్ చూసి వెళ్దాం అనుకుంటాం. ఆ 10 మినిట్స్ కాస్త 20 మినిట్స్ అవుద్ది, 30 మినిట్స్ అవుతుంది, 2 అవర్స్ కూడా అవుతుంది. ఈ విధంగా మనం మన టయాన్ని మనం చాలా వేస్ట్ చేసుకుంటాం. సో సాత్ సాత్ హమ్ ఆలసి అంటే సోమరిగా మారిపోతామండి. ఆలసి ఆపోజిట్ పరిశ్రమి అండి ఇంపార్టెంట్. ఆర్ కామ్‌చోర్ హో జాతే హై. పని దొంగలుగా మారిపోతాం. అంటే వాయిదా వేసే మనస్తత్వం మనకొచ్చేస్తది. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, టీవీని ఎక్కువ సేపు చూడకూడదు. టీవీ ఉన్న ప్రాంతంలో అసలు మనం చదువుకోకూడదు. టీవీకి కొంచెం దూరంగా వెళ్ళిపోవాలి. కొంచెం సేపే అనుకోవద్దు. అది 10 నిమిషాలు కాస్త 10 గంటలైనా ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ ఉపసంహారాన్ని కన్క్లూజన్. దూరదర్శన్ మే కుछ హానియా హోనే పర్ भी आज इसकी आवश्यकता बनी चुकी है. దూరదర్శన్ వల్ల మనకు నష్టాలున్న మాట వాస్తవమే కానీ దీని అవసరం కూడా మనకుంది. ఇస్లియే హమే దూరదర్శన్ కా సదుపయోగ్ కర్నా చాహియే. అందువల్ల మనం దూరదర్శన్‌ని సరిగా ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్‌లో వచ్చేటువంటి విజ్ఞాన సంబంధి విషయం को हम देखकर हम इसका सदुपयोग करना चाहिए. అలా కూడా పాయింట్ రాయొచ్చండి. సో दूर के दृश्यों को दिखाने वाला माया दर्पण है दूरदर्शन. క్లైమాక్స్ లో ఇంకో కొటేషన్ రాయండి. दूर के दृश्यों को दिखाने वाला माया दर्पण. దూరంగా ఉన్న దృశ్యాల్ని చూయించే మాయా దర్పణమే దూరదర్శన్. నేను ఒకటి కింద ఒకటి ఒక మంచి కొటేషన్స్ రాసి మార్కుల్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, చాలా చిన్నగా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని బాగా 1-2 సార్లు నేర్చుకోండి, చూడకుండా రాయండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఈ విధంగా మనం క్లైమాక్స్ లో ఇలా చిన్నగా మనం ఇలా కొట్టేటువంటి దీన్ని విరామ చిహ్నం అంటారండి. ఇది సమాప్తి సూచక విరామ చిహ్నం. విరామ చిహ్నం సంబంధించి మన ఛానల్ అద్భుతమైనటువంటి వీడియో ఉంది. ఆ వీడియోని చూడండి, 1 మార్క్ తెచ్చుకుంటారు. ఈ వీడియో చూడండి, ఒక 6 మార్క్స్ మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటు విజ్ఞానం సంబంధించిన 6 విషయాలు, ఇలాగే పర్యావరణ సంబంధించిన 6 విషయాలకు సంబంధించిన 12 జనరల్ ఎస్సేస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ ఆదరించండి, 10 మంది షేర్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆటోమేటిక్ గా మీరు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ లో తెలియజేయండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా కామెంట్ లో తెలియజేయండి. ధన్యవాదాలు.